నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశులను 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులను 12 రాశుల వారికి శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, కుంభరాశిలోకి శని వక్రగతి సంచారం కారణంగా మరి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ 138 రోజుల్లోని మరి కుంభరాశి వారికి మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 138 రోజుల పాటు శని తిరోగమనంలో ఉండటం అంటే రెట్రోగ్రేడ్లో వక్రగతిలో ఉండటం అనేది జరిగింది. జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో స్వరాశిలో శని వక్రగతి స్థితి అనేది ఏర్పడటం అనేది జరిగింది. అంటే సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలు కూడా మనకి అప్పుడప్పుడు కూడా వక్రస్థితిలోకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మన సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి దృక్ సిద్ధాంతం కానీ పూర్వ పద్ధతిలోకి మనం గణితాన్ని చేస్తాం కాబట్టి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. పంచాంగంలో మనకు తెలుస్తుంటుంది. అయితే ఏదైనా సరే 2 or more ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహం ఒక ప్లానెట్ అనేది దాని యొక్క వెలాసిటీ తగ్గించుకుంటే ఆ ప్లానెట్ యొక్క దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు. అంటే ఆ ప్లానెట్ అనేది వక్రస్థితిలోకి వెళ్ళిపోయిందని అర్థం. భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ గ్రహం వెనక్కి వెళుతుంది అర్థం వస్తుంటుంది. కాబట్టి ఈ వక్రస్థితిలో ఉన్న గ్రహానికి అంటే రెట్రోగ్రేడ్ అంటారు. అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు, డైరెక్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా మనకి 3, 6, 11 స్థానాల్లో శని మంచి ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానంలో మధ్య రకము మిశ్రమైన ఫలితాలు, చెడు ఫలితాలు ఇస్తాడు. అయితే ఇక్కడ కుంభరాశిలో స్వక్షేత్రంలో శని తిరోగమన కాలంలో 138 రోజుల పాటు కుంభరాశి జాతకులకి దానికి వెనక రాశిని లెక్క వేసుకోవాలి. వెనక రాశిని లెక్క వేసుకోవటం అంటే ఏంటంటే మకర రాశిలో శని యొక్క సంచారం అని అర్థం. అంటే జన్మం కంటే వ్యయం అనేది చాలా బెటర్ కాబట్టి వ్యయం యొక్క ఫలితాలను మనం చూడాలి. తిరోగమన కాలంలో కుంభరాశి వాళ్ళకి గతం కంటే కూడా లబ్ధి జరిగే అవకాశం, మంచి రోజులు రావటం ఒకటి, దాంతో ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, దానితో పాటు అన్ని రంగాల్లో పురోగాభివృద్ధి, విజయం సాధించడం, రాజయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రాజకీయంతో పాటు గణనీయంగా పెరిగే అవకాశం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అంటే ఏదైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్న అలాంటి వ్యక్తులందరికీ కూడా మంచి ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. స్థానచలనంతో పాటు కష్టానికి తగ్గ ఫలితం అనేది కూడా కొంత ఏర్పడుతుంటుంది. దానితో పాటు మానసికంగా ఒత్తిడి, చేసిన పని చెడిపోయినట్లుగా ఆలోచన కలగటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంటే ఆవేశము, కోపం అనేది బాగా పెరుగుతుంటుంది. అలాంటివి తగ్గించుకోవాలి. ఉద్యోగాన్ని పనిచేసే విషయంలో కొన్ని సందర్భాలు ఉద్యోగం చేస్తుంటారు. ఉద్యోగం చేస్తున్నట్టుగా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినట్టు అనిపించి మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం కోల్పోతామనే భావన కలుగుతుంది, కానీ కోల్పోరు వాళ్ళు. అది మానసికంగా ఒత్తిడి. వాళ్ళ యొక్క కెరీర్లో పురోగాభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం, అడ్డంకులు, పనులలో ఆలస్యం, జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కాలయాపన, కొత్త సవాళ్ళు, ఆకస్మిక ఖర్చులు, బడ్జెట్పై శ్రద్ధ వహించాలి. అంటే ఇంటి బడ్జెటే కాదు, ఒక ఆర్థిక స్థితిగతి సంబంధించిన ఒక కంపెనీలో బడ్జెట్ ఇంపార్టెంటే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైతే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల వాళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. డబ్బులు కూడా ఒక 25% ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 25% అనవసరంగా వృధా ఖర్చులు అవుతాయి. ఆ వృధా ఖర్చులు రాణించుకోకుండా ఎంతవరకు మనం ఖర్చు చేస్తున్నామనే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు 1, 2 మిస్ అయ్యే అవకాశాలు, 3వ అవకాశం కలిగే అవకాశం ఉండటం, విద్యార్థులకు ఏకాగ్రత అనేది బాగా ఎక్కువగా పెరగటం, స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలగటం,
ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలని ఆదాయ వనరులన్నీ కూడా గణనీయంగా పెరిగే విషయాలు, వేరే చోట క్రెడిట్స్ తెచ్చుకునే అవకాశాలు, ఇళ్ల యొక్క నిర్మాణాలు, బ్యాంకు లోన్లు రావటం, అప్పులు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరుగుతాయి. అంటే ఒక రకంగా మంచి రోజులని చెప్పుకోవచ్చు గతం కంటే కూడా. అంటే ఎక్స్పెండిచర్స్ విషయంలో మటుకు జాగ్రత్త ఉండాలి. అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చులో మనం ఎలా నివారించగలుగుతాం అనే విషయంలో మటుకు కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ఎంతవరకు నివారించగలుగుతాం అనే శక్తి కూడా మనకి ఇంపార్టెంట్. అక్కడ ఎంతవరకు నివారించగలుగుతాం, మరి ఎక్కడ కోల్పోతాం. కానీ ఉద్యోగంలో మటుకు పరస్పర విభేదాలు లేకుండా ఉండటం మంచిది. లేకపోతే ఏంటంటే విభేదాల కారణంగా కొంత మానసికంగా ఒత్తిడి, పనిచేసేట అధికారుల యొక్క ఆగ్రహ ఆవేశాలకు గురయ్యే అవకాశాలు వీళ్ళు ఉంటాయి కింద స్థాయి ఎంప్లాయీలకి. వ్యాపార పరంగా మటుకు అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యాపార విషయంలో అనుకూలంగా ఉంటుంది. కానీ తొందరపడి నిర్ణయాలు ఏవి తీసుకోకుండా సక్రమైన మార్గంలో సరుకుని విక్రయించడంలో సిద్ధహస్తులై ఉండాలి. అంటే ఏదైనా మనం అమ్మేటప్పుడు వస్తువులు అమ్మేటప్పుడు జాగ్రత్త. ఎగుమతులు దిగుమతుల వ్యాపారంలో అనుకూలంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ కానీ, ట్రేడ్ బిజినెస్ కానీ, గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, సినిమా యాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, అంటే పొలిటికల్ లీడర్స్ కానీ అనుకూలంగా ఉంటాయి. వాళ్ళు చేసే ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా జరుగుతాయి వాళ్ళకి, జరిగే ఫలితాలే. కానీ ఎక్స్పెండిచర్స్లో ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం మితంగా చూసుకోవాలి. అదొక్కటి తప్పితే వీళ్ళకి అన్నీ కూడా అనుకుంటే కాలయాపన జరుగుతుంటుంది. కాలయాపన కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అడ్డంకులు కలగకుండా ఉండాలంటే కూడా కొన్ని గ్రహస్థితిని మార్చుకొని ముందుకెళ్ళి కొన్ని పరిహారాలు చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఓకే గురువుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మీరు చెప్పారు వీరికి కొన్ని అడ్డంకులు ఉంటాయి, దానికి కొన్ని పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసారు. మరి వీరికి ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అంటారు? కార్తవీర్యార్జున గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. అంటే కార్తవీర్యార్జునుడు చక్కగా గురువారం రోజున పూట చదవటం ఒకటి. డబ్బు ఆదాయం ఖర్చు కాకుండా ఉంటానంటే రుణగ్రస్త అంటే రుణ స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అలానే దానితో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయాలి. దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేసి అడ్డంకులు ఏవైనా వస్తే బుధవారం కానీ అస్థానక్షత్రం రోజున కానీ గణపతి యొక్క ఆరాధన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ తత్పురుషాయ విద్య వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని గకారంతో అష్టోత్తరంతో గరికతో పూజ చేయాలి. వీలైతే సంకష్టాల చతుర్థి రోజున గణపతి ప్రార్థన చేయటం ప్రదోష కాలంలో వాళ్ళకి విఘ్నాలు లేకుండా, అంటే విఘ్నేశ్వరుణ్ణి విఘ్నాలు కలగకుండా మన జీవితంలో ఉండే విఘ్న దోషం అనేది తొలగిపోవడానికి విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధతో కొలిస్తే చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి శని వక్రగతి కారణంగా వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది, మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.